థర్డ్ ప్రాబ్లంలో మరలా మనకి ఒక 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు నాన్న. సో ఇవొక 3 ఇవొక 3 6 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 6 ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో అసలు థర్డ్ ప్రాబ్లం ఏం కనుగొనమన్నాడో ఒకసారి చూద్దాం నాన్న. ఫ్రమ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, కింద కొన్ని లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అయితే ఫర్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్, కింద ఇచ్చినటువంటి ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన లీనియర్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫైండ్ దేర్ సొల్యూషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. ఇక్కడంటే క్వశ్చన్స్ అన్ని వరుసగా రాసాం. మీరు క్వశ్చన్ విడివిడిగా రాసుకొని ఆ క్వశ్చన్ కింద ఆన్సర్ రాయాలి. ఓకేనా? సో క్వశ్చన్ ఏంటో చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26. 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 26 అంటున్నాను. అండ్ 1 నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్. అందులో ఒక నెంబర్ అనేది రెండో నెంబర్కి 3 టైమ్స్ ఉంటుందంట. అయితే ఫైండ్ దెమ్, ఆ రెండింటిని కనుగొనండి అన్నాడు. ఓకేనా? ఈజీగా ఇలాగనేసరికి వచ్చేస్తుంది నాన్న ఆన్సరు. అలా జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ నెంబర్ 1. సో దీని సొల్యూషన్ చూద్దాం. ఓకేనా? మీరు క్వశ్చన్ రాసుకోవాలన్నా, నేను క్వశ్చన్ నెంబర్ 1 అని పెట్టి సొల్యూషన్ రాస్తున్నాను. మీరు విడిగా క్వశ్చన్ రాసుకోవాలి. ఓకేనా? సో వాడు ఏమి ఇచ్చాడు? గివెన్ డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ 26 అన్నాడు కదా. సో నేనేమనుకుంటానంటే లెట్ ద నెంబర్ ఈజ్ let the one number is x. అందులో ఒక నెంబరు, రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ 26 అన్నాడు కాబట్టి అందులో ఒక నెంబర్ని నేను ఎక్స్ అనుకున్నాను నాన్న. అప్పుడు రెండో నెంబర్ ఏమవుతుంది? దెన్ అదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 26 అవుతుంది. అంతేనా? సో నువ్వు ఎక్స్ మైనస్ 26 అయినా అనుకోవచ్చు, లేదా ఎక్స్ ప్లస్ 26 అయినా అనుకోవచ్చు, అది నీ ఇష్టం. ఓకేనా? సో ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను, రెండో నెంబర్ నేను ఎక్స్ ప్లస్ 26 అనుకున్నా. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంతనా? ఎక్స్కి ఎక్స్ పోతే 26 కదా మిగులుతుంది మనకి. వాడి ప్రాబ్లంలో చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 26 అన్నాడు. ప్రాబ్లంలో ఏమన్నాడు? 2 నెంబర్స్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ 26 అన్నాడు. ఆ నెంబర్స్ ఏవో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అందులో ఒక నెంబర్ని నేను ఎక్స్ అనుకున్నా, అప్పుడు రెండో నెంబర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనకు నెంబర్స్ తెలియదు కదా. ఒక నెంబర్ ఎక్స్ అయితే రెండో నెంబర్ ఆటోమేటిక్గా ఎక్స్ ప్లస్ 26 అయినా అవుతుంది, ఎక్స్ మైనస్ 26 అయినా అవుతుంది. అంటే ఇప్పుడు 5కి 3కి డిఫరెన్స్ 2 అమ్మా. ఒక నెంబర్ 5 అయింది అనుకో, 5కి ఇంకొక నెంబర్కి డిఫరెన్స్ 3 అన్నాను అనుకో, 5 నుంచి 3 అయినా తీస్తాం, లేదా 5కి 3 అయినా కలుపుతాం. అంతేనా? సో ఇక్కడ 2 నెంబర్స్ మధ్యన డిఫరెన్స్ 26 కాబట్టి నేను ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను, ఇంకా అదర్ నెంబర్ని ఎక్స్ ప్లస్ 26 అన్నా. ఈ రెండు ఒక దాంట్లో ఒకటి తీసివేయండి, ఆన్సర్ 26 వస్తుంది. ఓకేనా? ఫ్రమ్ ద ప్రాబ్లం, లెక్క నుంచి ఏమన్నాడు వాడు? ఫ్రమ్ ద ప్రాబ్లం 1 నెంబర్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ద అదర్ నెంబర్ అన్నాడు కదా. సో ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి ఎక్స్ 3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26. ఏంటి సార్ అలా డైరెక్ట్గా వేసారంటే చెప్తా చూడండి. ఒక నెంబర్ ఇంకొక నెంబర్కి మధ్య తేడా 26 అన్నాడు, అది ఫస్ట్ ఇంటూ. కాబట్టి నేను ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాను, అప్పుడు రెండో నెంబర్ ఆటోమేటిక్గా ఎక్స్ ప్లస్ 26 అయినా అవుతుంది, ఎక్స్ మైనస్ 26 అయినా అవుతుంది. ఒకవేళ ఎక్స్ ప్లస్ 26 వేసుకుంటే చిన్న నెంబరు పెద్ద నెంబరు చిన్న నెంబర్కి 3 టైమ్స్ ఉంటుంది, కాబట్టి చిన్న నెంబర్ని ఎక్స్తో గుణిస్తాం. అలా కాకుండా ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఎక్స్ మైనస్ 26 అయితే అప్పుడు ఇది చిన్న నెంబర్ అయిపోతుంది. ఎక్స్కి కలిపామంటే ఇది పెద్దది. ఒకవేళ ఇక్కడ మైనస్ వేసామనుకో, ఎక్స్ నుంచి తీసేస్తున్నామంటే ఎక్స్ పెద్దది అవుతుంది. సో ఏదైతే నెంబర్ చిన్నది ఉంటుందో ఆ చిన్న నెంబర్కి ఎన్ని టైమ్స్ అన్నాడో అంతతో మల్టిప్లై చేయాలి. 3 టైమ్స్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో చిన్న నెంబర్ ఎక్స్, కాబట్టి ఆ ఎక్స్ని 3తో మల్టిప్లై చేసా. సో అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ఉన్న ఎక్స్ని ఇటు తీసుకురండి, 3x, ఈ ఎక్స్ ఇటు వస్తే మైనస్ ఎక్స్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 26. 3xలో ఒక ఎక్స్ పోతే 2x ఈజ్ ఈక్వల్ టు 26 నానా. ఓకేనా? చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఎక్స్ని 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 26/2
2 1s are 2 13s. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న 13. సో ఎక్స్ వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా రెండో వాల్యూ వచ్చేసినట్టేనా? సో అంతే, అయిపోయింది ఆన్సర్. దేర్ ఫోర్ one number is 13. సెకండ్ నెంబర్ ఈజ్ రెండో నెంబరు. సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 26 కదా. ఒకటి ఎక్స్ కాబట్టి ఎక్స్ వాల్యూ 13 వచ్చింది కాబట్టి 1 నెంబర్ ఈజ్ 13 అని రాసా. సెకండ్ నెంబర్ ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 26 అనుకున్నాం. కాబట్టి 13 + 26 ఈజ్ ఈక్వల్ టు 39. ఇలా ఏ నెంబర్లో పెడితే ఆ నెంబర్ వచ్చింది నాన్న. సో చిన్న నెంబరు పెద్ద నెంబర్కి ఎన్ని రెట్లు అన్నాడు? 3 టైమ్స్ అన్నాడు. 13 3s ఎంత? 39 కాదా? సో సరిపోయిందా లేదా ఆన్సరు? అంతే, చాలా సింపుల్గా ఈజీగా వచ్చేసింది. ఓకేనా? మీకు టెక్స్ట్ బుక్కుల్లో లేకపోతే పెద్ద పెద్ద గైడ్లలో లేదంటే మీ సార్లు కొంతమంది హెవీ ప్రాబ్లంకి దీనికి సంబంధించి హెవీ ఆన్సర్స్ ఇవ్వచ్చు. అవి ఏవి గుర్తుపెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది, అదేవిధంగా కష్టం అయిపోద్ది. ఈజీగా సులభంగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? మరి సెకండ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. ఇదిగోండి, ఇందులో సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. సెకండ్ వన్, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. ఫైండ్ దెమ్. నాన్న, 2 సప్లిమెంటరీ యాంగిల్స్లో పెద్ద యాంగిల్ అనేది చిన్న యాంగిల్ కన్నా 18 డిగ్రీలు. సో పెద్ద యాంగిల్ కన్నా చిన్న యాంగిల్ అనేది 18 డిగ్రీలు తక్కువగా ఉంది. అయితే ఆ 2 యాంగిల్స్ ఏంటి? 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి నాన్న. అందులో లార్జర్ యాంగిల్ కన్నా స్మాలర్ యాంగిల్ అనేది 18 degrees అనేది తక్కువగా ఉంది. స్మాలర్ తక్కువగా ఉంది. ఓకేనా? చూడండి, ద లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. పెద్ద యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కంటే 18 degrees ఎక్కువ ఉంది. అంటే ఆటోమేటిక్గా చిన్నది అనేది పెద్దదానికన్నా 18 తక్కువ ఉన్నట్టే కదా. ఇప్పుడు నాకు నువ్వు అన్నయ్య అవుతావు అనే కన్నా నీకు నేను తమ్ముడు అవుతానన్నా ఒకటే కదా. సో ఇక్కడ వాడు లెక్కలో ఏమి ఇచ్చాడు? లార్జర్ ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్, 2 సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒక లార్జర్ యాంగిల్ అనేది స్మాలర్ యాంగిల్ కన్నా 18 degrees ఎక్కువగా ఉంది. అయితే ఆ 2 యాంగిల్స్ ఏవి అన్నాడు. నాన్న, ఇక్కడ నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, తప్పుగా ఏమో అనుకోకు. అసలు ఇంతకీ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే తెలుసా? 6th క్లాస్లోనే మీకు పరిచయం చేస్తారు. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ 180 అయితే ఆ యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇది మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి నాన్న. ఓకేనా? సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ మొత్తము 180 అవ్వాలి. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం నాన్న, నేను క్వశ్చన్ రాయట్లేదు, మీరే క్వశ్చన్ రాసుకొని ఆన్సర్ తర్వాత నీట్గా రాయండి. ఓకేనా? సొల్యూషన్. సో ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను నాన్న. ఫస్ట్ యాంగిల్, నేను మొదటి యాంగిల్ని ఎక్స్ అనుకున్నా. లెట్ ఫస్ట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ సెకండ్ యాంగిల్ ఎంత అవుతుందన్నా? ఎంత అవుతుంది? ఏ పాటికే నీకు మెరుపు లాంటి ఐడియా వచ్చేయాలి. సెకండ్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 - x అవుతుంది. ఎందుకు సార్ 180 - x అవుతుందంటే ఈ 2 యాంగిల్స్ కలిపితే 180, అందులో ఒకటి ఎక్స్ అనుకున్నా. రెండోది ఎంత అవుద్ది? ఆ 180 నుంచి ఎక్స్ తీసేస్తే మిగిలిందే రెండో యాంగిల్. అంతేనా? సో ఫస్ట్ యాంగిల్ నేను ఎక్స్ అనుకున్నాను, రెండో యాంగిల్ ఆటోమేటిక్గా ఏమవుతుంది? 180 నుంచి ఆ ఎక్స్ని తీసేస్తే రిమైనింగ్ ఎంత వాల్యూ అయితే మిగులుతుందో అదే సెకండ్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లెక్కలో వాడు ఏమన్నాడు? ఫ్రమ్ ద ప్రాబ్లం, లెక్కలో ఏమన్నాడు ఒకసారి రాద్దాం. ఫ్రమ్ ద ప్రాబ్లం. సో లెక్కలో ఏమన్నాడు? పెద్ద యాంగిల్ అంట చిన్న యాంగిల్ కన్నా 18 degrees ఎక్సీడ్ అంటే ఎక్కువగా ఉందంట. ఫ్రమ్ ద ప్రాబ్లం పెద్ద యాంగిల్ ఎక్స్ మైనస్ చిన్న యాంగిల్ 180 - x. ఇది మీకు చూపుకు పెద్దదిలాగా ఉంది. ఓకేనా? ఎక్స్ కంటే 180 - x అనేది 18 degrees ఎక్కువగా ఉందన్నాడు. కాబట్టి ఎక్స్ నుంచి 180 - xని తీసేసా. ఓకేనా? 180 కంటే ఎక్స్ని తీసేస్తే చూడండి, సో ఈ 2 యాంగిల్స్ మధ్య డిఫరెన్స్ 18 నాన్న. ఓకేనా? సో ఇప్పుడు అంటే దీనికన్నా ఇది 18 ఎక్కువ ఉంది, అర్థమవుతుంది కదా. 18 ఎక్కువ ఉంది కాబట్టి, ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి? ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 18 అని. కాబట్టి ఒక యాంగిల్ ఎక్స్, ఇంకొక యాంగిల్ 180 - x ఈజ్ ఈక్వల్ టు 18. సో x - 180
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 108 నాన్న. సారీ 108 కాదు 18. ఓకేనా? చూడండి, నేను ఒక యాంగిల్ని ఎక్స్ అనుకున్నా, రెండో యాంగిల్ ఆటోమేటిక్గా 180 మైనస్ ఎక్స్ అయింది. లెక్కలో వాడు ఏమన్నాడు, లార్జర్ యాంగిల్ స్మాలర్ యాంగిల్ కన్నా 18 ఎక్కువగా ఉందన్నాడు. సో ఎక్స్ మైనస్ ఇది ఒక పెద్ద యాంగిల్ అనుకుంటే, ఇది చిన్న యాంగిల్ అనుకుంటే, ఎక్స్ నుంచి చిన్న యాంగిల్ తీసేస్తే 18 డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఎక్స్ మైనస్ 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 వేసా. ఎక్స్ మైనస్ ఇంటూ 180 మైనస్ 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకేనా? సో ఈ ఎక్స్ కలపండి. 2x మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు 108. సారీ 108 ఎందుకు వచ్చేస్తుందరుగా 18. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి నాన్న. 2x ఈ మైనస్ 180 అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ప్లస్ 180 అవుతుంది. ఓకేనా? ప్లస్ 180 అయింది. సో 18 ప్లస్ 180 198 నాన్న. సో 2x ఈజ్ ఈక్వల్ టు 198. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 2x ఈజ్ ఈక్వల్ 198 వచ్చింది. కాబట్టి ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198/2 నాన్న. సో 2తో మనం డివిజన్ చేస్తే 2 9 జా 18, మళ్ళీ 2 9 జా 18. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 99 వచ్చింది. ఓకేనా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 99. సో రెండో వాల్యూ, ఇది ఫస్ట్ వాల్యూ కదా. ఎక్స్ అంటే మనం ఫస్ట్ యాంగిల్ అనుకున్నాం కదా. ఎక్స్ అంటే ఫస్ట్ ఏమనుకున్నాం? ఫస్ట్ యాంగిల్ అనే కదా అనుకున్నాం. సో అదే రాయండి. దేర్ ఫోర్ ఫస్ట్ యాంగిల్ is equal to 9 degrees. సెకండ్ యాంగిల్ ఏంటో అనుకున్నాం? 180 మైనస్ ఎక్స్ అనుకున్నాం, అంతేనా? సో 180 ఎక్స్ ఎంత వచ్చింది? 99 వచ్చింది. సో 180లో 99 తీస్తే 81 degrees. సో చూడండి, 99కి 81కి తేడా 18 degrees కాదా? సో ఆన్సర్ అనేది అయిపోయింది, అంతే. సో సెకండ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేసాం. ఓకేనా? అర్థమైందా? ఈజీగానే ఉంది కదా. ఓకే, రైట్. థర్డ్ ప్రాబ్లం ఏంటో ఒకసారి చూడండి నాన్న. సో థర్డ్ ప్రాబ్లం ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి, ఇది థర్డ్ ప్రాబ్లం. ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్, ఒక క్రికెట్ టీం యొక్క కోచ్ బై 7 బ్యాట్స్, 7 బ్యాట్లు 6 బాళ్ళు కొన్నాడంట. ఎంతకి? 3800 రూపాయలకి. కాస్ట్ 3800. అదే ఆవిడ మరలా 3 బ్యాట్స్ 5 బాల్స్ 1750 రూపీస్కి, అంటే 1750 కొన్నదంట. అయితే మనల్ని ఏం కట్టమనరు? ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. ప్రతి బ్యాట్ కాస్ట్ ఎంత, అదేవిధంగా ప్రతి బాల్ కాస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఈజీగా చేసేద్దాం, ఏ వర్రీ పడద్దు. ఓకేనా నాన్న? చూడండి, ఇది ప్రాబ్లం 3 కదా నాన్న. సో ప్రాబ్లం నెంబర్ 3, నేను క్వశ్చన్ రాయట్లేదు, మీరు క్వశ్చన్ రాసి ఆన్సర్ రాసుకోండి. ఓకేనా? క్వశ్చన్ ఒకసారి చూడండి. ద కోచ్ ఆఫ్ క్రికెట్ టీమ్ బై 7 బ్యాట్స్ 6 బాల్స్, ఎంతకి? 3800. అదేవిధంగా ఆమె 3 బ్యాట్స్ 5 బాల్స్, 3 బ్యాట్లు 5 బాళ్ళు కలిపి 1750 కొన్నది. అయితే ఒక్కొక్క బ్యాట్ కాస్ట్ ఎంత, ఒక్కొక్క బాల్ కాస్ట్ ఎంత అడిగాడు. సో మనకి ఏదైతే అడిగాడో దాన్ని ఎక్స్ వై అనుకుందాం నాన్న. ఓకేనా? సొల్యూషన్ అని రాయండి. రాసి కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్, ఒక్కొక్క బ్యాట్ కాస్ట్ ఎక్స్ అనుకుందాం. కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాన్న. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్, ఒక్కొక్క బంతి కాస్ట్ వై అనుకుందాం. ఓకేనా? ఒక బ్యాట్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అండ్ ఒక బాల్ కాస్ట్ వచ్చేసి వై రూపీస్ అనుకుందాం. అయితే ఫస్ట్ కేసులో ఆమె ఏమేమి కొన్నది చూడండి. 7 బ్యాట్స్ 6 బాల్స్, ఎంతకి? 3800 కొన్నది. కాబట్టి ఫ్రమ్ ద ప్రాబ్లం ఏమని రాస్తానా? ఫ్రమ్ ద
ప్రాబ్లం లెక్క నుంచి. సో ప్రాబ్లంలో ఏమన్నాడు, 7 బ్యాట్స్ అంటే 7 ఇంటూ ఎక్స్, బ్యాట్స్ ఎక్సే కదా, ప్లస్ 6 బాల్స్ 6 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఎంత 3800. ఓకేనా, ఇదిగోండి 7 బ్యాట్స్ 6 బాల్స్ 3800. సెకండ్ కేసు 3 బ్యాట్స్ 5 బాల్స్ 1750. 3 బ్యాట్స్ 5 బాల్స్. చూడండి నాన్న, 3 బ్యాట్స్ అన్నాడు కాబట్టి 3x ప్లస్ 5 బాల్స్ అన్నాడు కాబట్టి 5y ఈజ్ ఈక్వల్ 1750. ఓకేనా నాన్న. సో చూడండి 3 బ్యాట్స్ 5 బాల్స్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక్కొక్క బ్యాట్ కాస్ట్ అంటే ఎక్స్ వాల్యూ తెలియాలి, ఒక్కొక్క బాల్ కాస్ట్ అంటే వై వాల్యూ తెలియాలి. నేనేం చేస్తున్నానంటే ఈక్వేషన్ నెంబర్ 1ని 3తో మల్టిప్లై చేస్తున్నాను అన్న. 3 ఇంటూ 7x 21x ప్లస్ 3 ఇంటూ 6y 18y 3 ఇంటూ 3800. సో 3 zeros 0, 3 zeros 0, 3 8s 24, 2 3 3s are 9 and 2 11 అంటే 11,400 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేను ఈక్వేషన్ నెంబర్ 2ని 7తో మల్టిప్లై చేస్తున్నాను నాన్న. సో ఈ ఈక్వేషన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా. 7 3s are 21x ప్లస్ 7 5s are 35y ఈజ్ ఈక్వల్ టు 7తో చేస్తే 7 zeros 0, 7 5s 35, 3 7 7s are 49, 3 52, 5 7 1s are 7 and 5 12 నాన్న. ఓకేనా. మరలా చూడండి 7 zeros 0, 7 5 35, 3 7 7s are 49 ప్లస్ 3 52. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 7 1s are 7, 7 ప్లస్ 5 12, 12,250 వచ్చింది. ఎందుకు సార్ ఈక్వేషన్ నెంబర్ 1ని 3తోనూ ఈక్వేషన్ నెంబర్ 2ను 7తోనూ మల్టిప్లై చేశారంటే ఇక్కడ మనకి ఎక్స్లు అనేవి ఈక్వల్గా వచ్చాయి. చూడండి 21x 21x ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకి వై వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి నాన్న, ఈజీగా అరటిపండు ఒలిచి మీ నోట్లో పెట్టినట్టు చాలా సులభంగా చెప్తున్నా. రేపు ఎగ్జామ్లో మీకు ఒక్క మార్కు కూడా పోవడానికి అవకాశం ఉండకూడదు. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, మనం తీసివేసేటప్పుడు కిందన సింబల్స్ మారుతాయి, అందరికీ మీకు తెలుసు. ఓకేనా. సో సింబల్స్ మారుతాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. 21xకి మైనస్ 21x. సో 18y నుంచి మైనస్ 35y తీసామనుకోండి మైనస్ 17y వస్తుంది నాన్న. ఓకేనా. సో 11,400 నుంచి 12,215 తీస్తే సో చూడండి 12,250 11,400. సో సబ్ట్రాక్ట్ చేస్తే 0 0, 5 మైనస్ 0 5, 2 మైనస్ 4 8. ఇందులో తీస్తే ఇంకేం లేదు 0 అంటే మైనస్ 850 వస్తుంది. ఎంత వస్తుంది నాన్న, మైనస్ 850 వస్తుంది. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది, క్యాన్సిల్ అన్న. సో మనకి 17y ఈజ్ ఈక్వల్ టు 850 వచ్చింది. కానీ మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఎక్స్ వై వాల్యూస్ కావాలి. ఓకేనా. సో జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి 17y ఈజ్ ఈక్వల్ టు 850. సో ఈ వైని ఇక్కడే ఉంచాను, 17yని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈ 17 అటువైపు తీసుకెళ్తే ఇటువైపు వచ్చేసరికి డివైడ్ అవుతుంది నాన్న. సో కిందకు వచ్చేస్తుంది, ఇదిగోండి కిందని రాసా. ఓకేనా. 17 1s are 17 5s are అంటే 50 వచ్చింది. వై వాల్యూ ఎంత నాన్న, 50. వై అంటే ఏంటి, బాల్ కాస్ట్. ఒక బాల్ కాస్ట్ ఎంత వచ్చింది, 50 రూపీస్ వచ్చింది. ఈ వై వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో కానీ 2లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో అలా చూడండి జాగ్రత్తగా. అయిపోయింది ప్రాబ్లం. చూడండి సబ్స్టిట్యూట్ y in equation number 1. In equation number 1, ఈక్వేషన్ నెంబర్ 1లో y వాల్యూని సబ్స్టిట్యూట్ చేయగా మనకి ఈక్వేషన్ నెంబర్ 1 కావాలంటే సో ఇంకా నేను పైకి వెళ్ళలేను కాబట్టి ఇక్కడే చూస్తున్నా 7x ప్లస్ 6y
7x plus 6y. 7x plus 6y is equal to 3800. ఇదే ఈక్వేషన్ నెంబర్ 1 నాన్న. సో ఇందులో నేను y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 0 అని రాసా. సో y ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది నాన్న? 50 వచ్చింది. ఓకేనా? సో y వాల్యూ 50. సో ఇప్పుడు ఆ y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. 7x plus 6 into 50 is equal to 3800. ఓకేనా? సో 7x 6 5s ఎంతనా? 30 పక్కన 0 ఉంది, 300 అంటే 650 is 300. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 3800. సో ఈ 300ని అటువైపు తీసుకెళ్ళిపోదాం నాన్న. ఓకేనా? 7x ఎలాగే ఉంచా, ఈ 300ని అటువైపు పట్టుకెళ్ళా, ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే -300 వచ్చింది. సో 7x 3800 నుంచి 300 తీస్తే 3500 వస్తుంది. ఓకేనా? సో నాకు x వాల్యూ కావాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది? 7x ఉంది. సో ఈ 7 అటువైపు వెళ్తే మల్టిప్లై అవుతుంది, డివైడ్ అవుతుంది, కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 3500/7 నాన్న. 7 1 జా 7 5 జా, ఇక్కడ డబల్ డిజిట్ ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ 500. x ఎంత వచ్చింది నాన్న? 500 వచ్చింది. ఓకేనా? x వాల్యూ 500 వచ్చింది నాన్న. సో జాగ్రత్తగా చూడండి, x వాల్యూ మనకు 500 వచ్చింది, y వాల్యూ 50 వచ్చింది. కాబట్టి దేర్ ఫోర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ని మనం x అనుకున్నాం కదా నాన్న. x ఎంత వచ్చింది? 500 వచ్చింది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు 500. అదేవిధంగా కాస్ట్ ఆఫ్ ఈచ్ బాల్, ఒక్కొక్క బాల్ కాస్ట్ ఎంత? 50 రూపీస్. ఎంత నాన్న? 50 రూపీస్. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఓకేనా? సో ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో 3 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా, ఎంత ఈజీగా అంటే ఇలా అనేసరికి అయిపోయాయి. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి నాన్న.